హైదరాబాద్ నగరంలో ఓ ప్రేమ కథ విషాదంతంగా ముగిసింది. గత 8 ఏళ్లుగా ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపంతో ఓ యువకుడు తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. అసలేం జరిగింది? ఉప్పల్ రామంతపూర్ ప్రాంతానికి చెందిన చక్రపాణి అనే యువకుడు ఈ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఫిర్జాదిగూడకు చెందిన ఓ యువతిని గత 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ యువతి చక్రపాణిని దూరం పెడుతూ వేరే వ్యక్తితో ప్రేమాయణం మొదలుపెట్టింది. నువ్వు నాకు వద్దు అని ఖరాఖండిగా చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చక్రపాణి ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ కథలో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. చక్రపాణి మరణంతో అతని తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ ప్రేమ కథలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో చక్రపాణి తనను ప్రేమించమని అదే యువతిని వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కింద పోలీసులు చక్రపాణిని అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు గుర్తించారు. అప్పుడు మా వాడు వేధించాడని జైలుకు పంపారు. ఇప్పుడు అదే అమ్మాయి మోసం చేసి మా వాడి ప్రాణం తీసింది. ఇప్పుడు ఆమెను శిక్షించడానికి చట్టాలు ఏమీ లేవా అంటూ చక్రపాణి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వేధించారని కేసు పెట్టిన అమ్మాయే ఇప్పుడు మోసం చేసి ఆత్మహత్యకు కారణమైందని వారు ఆరోపిస్తున్నారు. ఈ సంక్లిష్టమైన కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.